మీకు గోదావరి ప్రవాహం అంతా కూడా మహర్షులతో నిండిపోయినటువంటి క్షేత్రాలు. ప్రత్యేకించి గౌతముడి యొక్క స్పర్శ ఎక్కువగా ఉన్నది ఎక్కడ అంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలోనే గౌతమ మహర్షి గోదావరి ఒడ్డున చాలా కాలం ఆశ్రమ నిర్మాణం చేసుకుని తపస్సు చేసుకున్నట్టుగా కూడా చారిత్రక సాక్ష్యాలు కనపడతాయి. మంథని అని ఒక గ్రామం, చూడడానికి చిన్న గ్రామం, కానీ ఎప్పుడైనా మంథని మాత్రం వెళ్ళి తీరాలి. మీరు మంథని వెళ్ళకపోతే మాత్రం ఏదో దోషం చేసినట్టే. అసలు చూసి తీరాలి. అక్కడ లక్ష్మీదేవి వెలిసింది. ఎంత చమత్కారంగా ఉంటుందో తెలుసా దేవాలయం. మీరు దేవాలయం ప్రాంగణంలో వెనక తలుపు తీసుకుని ఒడ్డున నిలబడితే ఆ వెనక ఉన్నటువంటి సరోవరం కనుచూపు మేర ఉంటుంది చెరువు. ఎంతంత తామరలు వికసిస్తాయంటే ఇంతంత తామర పూలు వికసిస్తాయి. అవే తీసుకొచ్చి అక్కడ లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఇంకా చమత్కారం ఏమిటంటే అక్కడ ఒక దక్షిణామూర్తి దేవాలయం ఉంది. దక్షిణానికి తిరిగి ఉంటుంది శివలింగం. దక్షిణానికి తిరిగి ఉన్నటువంటి శివలింగం దగ్గరికి ఇప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి నాగుపాము తిరుగుతూనే ఉంటుంది. అందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. మంథని పరమాద్భుతం. గోదావరి ఒడ్డున కోరి కోరి వెలిసి అసలు మంథని నేను చెప్పలేను. దాని వైభవం ఏమో అనుకున్నాను, కానీ నేను ఆ మంథని వెళ్ళి తెల్లబోయాను. ఆ మంథనిలో ఇప్పటికీ కూడా మీరు 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడతాను అని సంకల్పం చేస్తే 1000 మంది బ్రాహ్మణ కుటుంబాలు 1000 మంది బ్రాహ్మణులు మీకు వెంటనే దొరుకుతారు భోజనం పెట్టడానికి. చిత్రం ఏంటంటే తెల్లవారేటప్పటికి ఎవరింటి అరుగు మీద కూర్చుని వాళ్ళు సంధ్యావందనాలు చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి గౌతమి ప్రవాహం. అక్కడే చూడడానికి చాలా బాధ వేసిందనుకోండి. దేవాలయం అంతా పూర్తిగా శిథిలం అయిపోయింది. గౌతమ మహర్షి తపస్సు చేసి ప్రతిష్ఠ చేసినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం శిఖరం మీద ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే గోదావరి అద్భుతమైనటువంటి ప్రవాహం. గోదావరి ప్రవాహం ఒడ్డున ఎన్ని ప్రఖ్యాత క్షేత్రాలు వెలిశాయి అన్నది నేను చెప్పవలసి వస్తే కొన్ని నెలలు నేను ఉపన్యాసం చెప్పవలసి ఉంటుంది. ప్రత్యక్ష సాక్ష్యంగా ఈశ్వరుడు ఉన్నాడు అన్నదానికి నిదర్శనంగా వెలి 2-3 రోజులు కేటాయించుకోండి. తిన్నగా మంథని వెళ్ళండి. మంథనిలో ఆ లక్ష్మీ దేవాలయాన్ని చూడండి. ఏదో వ్యామోహం పొందినవాడంటారే అలా నేను మంథని నుంచి ఉపన్యాసాలు పూర్తి చేసి వచ్చేసేటప్పుడు కూడా మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్ళోసారి తలుపు తెరిపించి వెనక కలువల కోనేరు చూసి వచ్చాను. అంత అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి దేవాలయం. అసలు మంథని అంతా దేవాలయాలే. ఇటంతా గోదావరి ప్రవాహం, ఇటంతా దేవాలయాలు. అసలు నాకు తెలిసి మంథని లాంటి గ్రామాన్ని నేను ఎక్కడా చూడలే. అదొక అద్భుతమైన గ్రామం మంథని. అంత గొప్పగా ఉంటుంది. అది నేను ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు పరవశించిపోయా. ఈ మంథని నేను ఇంతకాలం అసలు ఎందుకు రాలేదా అనుకున్నాను. మీరు మంథని వెళ్ళాలి, సుందిళ్ళ వెళ్ళాలి, వేములవాడ వెళ్ళాలి, అలాగే అదిగో మహాకాళేశ్వరం వెళ్ళాలి. మీరు 4 రోజులు సెలవులు, దానికి కావలసిన డబ్బు సిద్ధం చేసుకోండి. ఇవి చూడకపోతే జీవితంలో ఏదో పెద్ద లోటు చేసినట్టే. గోదావరి పరివాహక ప్రాంతం అంత సుసంపన్నం. దేవతల యొక్క అనుగ్రహం ప్రస్ఫుటంగా అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది.